తీయని పాటగా జో వచ్చేవే ఈ మంచం తీసి ఆ రూమ్ లో వేసుకుంటానా ఎందుకు మంచాలు విడదీస్తే ఈ రూమ్కి ఆ రూమ్కి మధ్య 7 సముద్రాలు ఉన్నాయా దాటలేకపోవడానికి మనసులో కట్టుబాటుంటే ఒకే మంచం మీద కూడా పడుకోవచ్చు ఏదైనా మన మధ్య అడ్డం అవసరం అనుకుంటే ఈ గీతను మధ్యలో ఉంచుకుందా చిలక సూపర్ గా ఉందే ఆడ పోలీసులు చూసా గానీ ఆడ శరపతి చూడలేదే ఏం కావాలి ఏడుగా నువ్వే కావాలా అక్కడి నుంచి నాకు చూసావా అతనే మా అన్నయ్య దొంగకోలు పట్టే వాళ్ళ ఉన్నాడే ఆ గెట కూడా అవును నాకు బందోబస్తు సెక్యూరిటీయా సరే పోనీ నువ్వు వెళ్ళి మసాలా దోశ తీసుకురా ఏవయ్యా ప్యాంట్ వేసుకున్నావు పైన ఈ టవల్ ఎందుకు ఈ కాలంలో దేనికైనా సరే ఒట్టే తీరవలసిందే ఒట్టేసి పెళ్లి చేసుకుంటామని ప్రమాణం చేసి మాటిస్తేనే కానీ ఈ కాలం పిల్లలు లవ్ చేయడం లేదు ఏకదం ఇప్పుడు నీ కోసం పెళ్లి చేసుకుంటాను మాట నా ఆడపిల్ల నవ్విందంటే ఓకే నేను వైలిస్ట్ ని నెలకి 3,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నా నాకు తెలుసు ఒట్టేస్తానన్నారే టవలేసి దాటండి చూద్దాం నువ్వు చేస్తున్నావా దాటవయ్యా ఇచ్చిలించకయ్యా చూసి తినే నీకు నచ్చారనుకో మీ అన్న కూడా నచ్చాలి కదా అతను మా అన్నయ్యే కాదు ఎంజాయ్ पिताजी माफ कीजिए आपको गुस्सा नहीं करना छोटे बच्चों को भूल को आप माफ नहीं कर सकते क्या मुझे बचाइए माफ कीजिए पिताजी माफ कीजिए सॉरी थैंक यू बहुत अच्छी बेटी है जो నాకు 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్టుంది ఆ రోజుల్ని మళ్ళీ అనుభవిస్తాను కుర్రతనంగా చిలిపితనంగా కొంటెతనంగా హ్యాపీగా జీవిస్తాను I am going to be young!
Keys, please. 301. 301? Your Pitaji has taken it. Pitaji? Pitaji? పెట్టి మొత్తం ఖాళీ. అయ్యో, నా పర్స్ కూడా పోయింది. నువ్వు దత్తత తెచ్చుకున్న పితాజీ హస్తలాఘవం చూపించాడు. ఏం చేద్దాం? ఇప్పుడు హోటల్ బిల్ ఎలా కడతాం? ఇది వస్తాను రా. ఎందుకురా నా ప్రాణాలు తోడేస్తున్నావు? ఇప్పుడు ఎందుకురా నీకు చదువు సంజ? ఏం చేయను గురువు గారు, అప్పుడా చదువు అవ్వలేదు. సీఎం అయితే ఢిల్లీ వెళ్ళాలి, 10 మందిని చూడాలి, మాట్లాడాలి, మద్రాసు వెళ్ళాలి. అంతవరకు ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ తేల్దంటావా? మీరే కదా నా గురు. సరే చెప్పినవాడిని మళ్ళీ ఒకటి చెప్పు చూద్దాం. సెడ్ అన్నాడు, హెడ్ చచ్చాడు, హెడ్ తలకాయ, రెడ్ ఎరుపు, బెడ్ పరుపు. చూడగానే లవ్వు అంటారే, దాంట్లో నాకు అసలు నమ్మకమే లేదు. నిన్ను చూడగానే నన్ను నమ్మేశాను. అందుకే పెళ్లి చేసుకుంటాను అని మా మాట కూడా ఇచ్చాను. ఎందుకు సిగ్గుపడుతున్నా? ఈ తెల్లదూరల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత చనువుగా మసులుతారో తెలుసా? ఇప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు అనుకో, ఇలా చెయ్యి పట్టుకుని ఇలా ముద్దెట్టుకుంటారు. అదే అన్నయ్య అనుకో, ఇలా పట్టుకుని నెత్తి మీద ముద్దెట్టుకుంటాడు. అది తండ్రి అనుకో, నుదుటి మీద. అది లవర్స్ అనుకో, ఇలా పట్టుకుని కలిపి నోటికేంటి గురుగారు ప్లాస్టర్? ఇంక నేను ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకోదలుచుకోలే గురుగారు. అదేరా నాకు ఆఖరిసారి ముద్దిచ్చిన పిల్ల. దానికి మందులు కొనివ్వు. దాని దగ్గర ఓకే తీసుకోవద్దు. ఇక మొదటి ముద్దే దానికి ఓకే ఇవ్వాలి. ఏంటి గురువు మీరు అనేది? అదేరా నీకు పెర్మనెంట్ వదిన. సరే ఇలాగే రికార్డింగ్ పెడితేలా? ఎవరైనా అడిగితే మౌనవ్రతం అంటాను, లేదా జైన మతం అంటాను. చూడు అదే కామత్. సెపరేట్ ఉప్మా అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఏంటమ్మా? నమస్తే జీ. నమస్తే జీ. 2 ఇడ్లీ 2 గారె ఉప్మా. త్వరగా రా, జల్దీ రా. ఏంటి మన ప్రాంతమా? మీ తలరాలు చూసారా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పిండి రూపాయలు రాసింది. ఏంటి చూస్తున్నారు? మీలాగా బాగా తిని డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళ కోసం మా అయ్యగారు ఈ పని ఉంచారు. రూపండి. వీల్లేదంటే ఐలేసా పాడుకుంటూ రూపండి. అయ్యారు 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 అందరూ రుబ్బడం నేర్చాలంట, ఇందులో తప్పేది లేదు అంట. అందరికీ అన్ని తెలుసుండాలంట, ఈ రోజుల్లో నీ పని చేయడంట. అందరూ రుబ్బడం నేర్చాలంట, ఇందులో తప్పేది లేదు అంట. అందరికీ అన్ని తెలుసుండాలంట, ఈ రోజుల్లో నీ పని చేయడంట. పని లేకుండా తిరిగేరురా, ఆకలితో మాడి పెళ్ళి రుబ్బేరురా. హయ్యారే హయ్యారే హయ్యారే.